హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు నాకే సొంతం పార్ట్ నెంబర్ 1. అంజలి అంటూ కూతుర్ని పిలుస్తూ రూమ్లోకి వస్తుంది రాజేశ్వరి. ఏంటి మమ్మీ అంటూ అప్పటి వరకు అటువైపు తిరిగి అలంకరించుకుంటున్న అంజలి ఇటు తిరుగుతుంది. పెళ్లి చీరలో అందంగా అలంకరించుకుని ఉన్న కూతుర్ని చూసి, అబ్బా ఎంత అందంగా ఉన్నావో తెలుసా బంగారు తల్లి అంటూ మొటికలు విరుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయ్యో మమ్మీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా ఆవిడ దగ్గరికి వెళ్తుంది. ఏం లేదురా, ఇప్పుడే పుట్టినట్లున్నావు కళ్ళ ముందు, కానీ నీకప్పుడే పెళ్లి చేసే ఏజ్ వచ్చింది. ఇంకొక గంటలో ఇంకొక ఇంటి పిల్లవు అవుతావు. అది గుర్తొస్తే కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ ఇంకొక పక్కా హ్యాపీగా ఉంది. నీకంటూ ఒక కొత్త జీవితం మొదలవబోతుంది. చూడంజు, ఇక్కడిలా అక్కడ ఉండకుండా పొద్దున్నే లేవాలి అత్తగారింట్లో. అన్ని పనులు నువ్వే చేయాలి. మీ అత్త ఆడబిడ్డలతో చాలా బాగా ఉండాలి, ఓకేనా? ఇక్కడలా చిన్నపిల్ల చేష్టలు చేయొద్దు అక్కడ, సరేనా అంటూ కూతురికి అత్తగారింట్లో ఎలా ఉండాలో చెబుతూ ఉంటుంది. అమ్మ ఒకసారి ఇలారా అంటూ కంగారుగా ఆ రూమ్కి వస్తాడు అరవింద్. ఏమైంది అరవింద్, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? అది అమ్మ అంటూ అంజు ఫేస్ చూసి చెప్పాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది అరవింద్, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమైందో చెప్పు, ఎలాగైనా తర్వాతైనా తెలియాలి కదా అనుకొని. అది అమ్మ జై 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 ఏంటిరా? అమ్మ జై పారిపోయాడంట. వాట్, పారిపోవడం ఏంటి అంటూ కంగారుగా అడుగుతుంది. అది అమ్మ, జై వేరే అమ్మాయిని ప్రేమించాడట. తనకి మన అంజలి అంటే ఇష్టం లేదంట. అందుకే ఇంట్లో లెటర్ రాసి పెట్టి పారిపోయాడంట. ఆ మాట వినగానే రాజేశ్వరి గారు కుప్పకూలిపోతారు. అంజలి మాత్రం హమ్మయ్య, వీడు చెప్పినట్టు వెళ్ళిపోయాడు అనుకుంటా అని మనసులో సంతోషపడి పైకి మాత్రం సాడ్గా ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది. రాజేశ్వరి గారు బాధగా ఈ విషయం తన హస్బెండ్కి ఎలా చెప్పాలని అక్కడి నుండి వెళ్తారు బయటికి. వాళ్ళు వెళ్ళగానే హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ సంతోషపడుతూ ఉన్న అంజలి తలపైన ఒక పిడుగు లాంటి వార్త పడుతుంది. పెళ్లి కొడుకు వచ్చేశాడు, పెళ్లి ఆగిపోవడం లేదు అని పిడుగులాంటి వార్త మోసుకొని వస్తాడు అరవింద్. వాట్, పెళ్లి కొడుకు వచ్చేసాడా అని షాక్ అవుతూ ఫోన్ తీసుకుని జైకి కాల్ చేస్తుంది. కానీ అతను లిఫ్ట్ చేయకపోయేసరికి మెసేజ్ చేస్తుంది. నువ్వు చెప్పింది ఏంటి, చేసేదేంటి? నువ్వు నాకు ముందే చెప్పావు కదా దీపాలిని ప్రేమిస్తున్నాను, తను లేకపోతే నేను బ్రతకలేను, హెల్ప్ చేయి అని చెప్పి ఇప్పుడేంటి పెళ్లి కొడుకులా తయారవ్వని చెప్తున్నారు? అసలు ఏం చేస్తున్నావు జై, ప్లీజ్ రెస్పాండ్ అవ్వు అని కంగారుగా మెసేజ్ చేస్తుంది. కానీ అటువైపు నుండి ఎటువంటి రిప్లై ఉండదు. అంజు బాధగా అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అంజు రూమ్లోకి వస్తారు అంజు పేరెంట్స్, అలాగే జై కుటుంబ సభ్యులు. అందరూ అలా కట్టుకొని రావడం చూసి ఏం అర్థం కాదు అంజుకి. ముందే జై అసలు తన కాల్స్కి రెస్పాండ్ అవ్వడం లేదు, ఏంటా అని టెన్షన్గా ఉన్న తన దగ్గరికి అందరూ అలా రావడంతో ఏం చేయాలో అర్థం కాదు అంజుకి. భయంగా వాళ్ళనే చూస్తూ ఉంటుంది. అంజు ఇలా రామ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? అంజు, నీకు ఇప్పటికీ విషయం తెలిసింది అనుకుంటా. జై తను వచ్చాడని చెప్పారు. లేదమ్మా, తను రాలేదు. మరి పెళ్ళికొడుకు వచ్చాడని చెప్పారు. అదేంటంటే అమ్మా అని ఎలా చెప్పాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు. అంజుకి అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటూ కన్ఫ్యూజ్గా వాళ్ళని అలాగే తన పేరెంట్స్ని చూస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న అంజు ఫాదర్ మధ్యలో కలగ చేసుకుని, అంజలి ఇప్పుడు నీ పెళ్లి జరుగుతుంది, కానీ నువ్వు అనుకున్నట్లు జైతో కాదు, అర్జున్తో. వాట్, నో, అర్జున్తో నా పెళ్ళేంటి అంటూ షాక్ అవుతుంది అంజలి. అంకుల్, మీరంతా ఒక 5 minutes బయటికి వెళ్ళండి, నేను అంజలితో మాట్లాడాలి, కన్విన్స్ చేస్తాను అంటూ 6 అడుగుల విగ్రహం ఒకటి రూమ్లోకి వస్తుంది. తనని నేను ఒప్పిస్తానంటూ డోర్ పెట్టి కోపంగా తన వైపు అడుగులు వేస్తుంటాడు అర్జున్. అతని సీరియస్ ఫేస్ చూసి భయంతో వెనక్కి అడుగులు వేస్తుంది అంజలి. అలా వెనక్కి వెళ్తూ గోడ రావడంతో ఆగిపోతుంది. అతన్ని చూడగానే భయంతో చెమటలు పడతాయి. అర్జున్ అంటూ అతని పేరుని పిలువబోయి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పబోయేలోగా అతను కోపంగా ఆమెని అలాగే అదిమేసి ఒక చేత్తో ఆమె జుట్టును పట్టుకుంటాడు గట్టిగా. అర్జున్ జుట్టును పట్టుకొని లాగడంతో నొప్పితో అరుస్తుంది. అతన్ని దూరంగా తోసి, అర్జున్ నీకేమైనా పిచ్చా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అతని నుండి జడ విడిపించుకుంటుంది కోపంగా. అతని తిడదాం అనుకునేలోగా అతను ఆమెని చెంపదెబ్బ కొడతాడు. అతను కొట్టిన దెబ్బకి కంగు తింటుంది అంజలి. షాక్గా అతన్ని చూస్తుంది. అర్జున్ అదే సీరియస్ ఫేస్తో జై ఎక్కడా అంటూ కోపంగా అరుస్తాడు.
జై గురించి నన్నెందుకు అడుగుతున్నావు అనుకొని నాకు తెలియదంటుంది. అబద్ధం చెప్తే చంపేస్తాను, నిజం చెప్పు, ఎక్కడ వాడు? నిజం అర్జున్, నాకు నిజంగా తెలియదు. నీకు తెలియదంటే నమ్ముతాను అనుకుంటున్నావా? మరి ఇదేంటి అంటూ ఇందాక జైకి ఫోన్కి తను చేసిన మెసేజ్ చూపిస్తాడు. ఆ మెసేజ్ చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, ఎక్కడ వాడు నువ్వు కలిసి ఏం ప్లాన్ చేశారు అంటూ కోపంగా అంజలి మీదకి వస్తాడు కొట్టేటట్టు అర్జున్. నిజం చెప్తున్నాను, నేనేం ప్లాన్ చేయలేదు. అసలు ఏం జరిగిందంటే, ఒకరోజు జై తన దగ్గరికి వస్తాడు. జైని చూడగానే కోపంగా తన బ్యాగ్తో పిచ్చి కొడుతుంది తను. అంజు ఏంటిది, ఏంటంటావేంటి? నువ్వు చేసింది ఏమైనా బాగుందా? జై, మనం కలిసి 2 days మాత్రమే అవుతుంది, అది కూడా ఒక్కసారి. అంత మాత్రానికే నీకు నా మీద ప్రేమ పుట్టేసిందా? నీకు ఒకవేళ అలా నా మీద ప్రేమ పుడితే నాకు చెప్పాలి, కానీ మా పేరెంట్స్కి చెప్పడం ఏంటి? ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం ఏంటి? అసలు నిన్ను ఇలా కాదురా, చంపేస్తాను, పీడా పోతుంది. అంజు ప్లీజ్ వదిలే, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. చెప్పు, ఏంటి? ప్లీజ్ అందు, నాకు ఒక హెల్ప్ చేస్తావా? పెళ్ళి చేసుకోవడం తప్ప ఇంకేమైనా చేస్తాను. పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? అది నీకు అనవసరం, అది నా పర్సనల్. సరేలే అని అంజు, నువ్వు నన్ను రియల్గా పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకున్నట్లు డ్రామా చేయి చాలు. డ్రామా చేయాలా? కానీ ఎందుకు? ఎందుకంటే నేను దీపాలి ప్రేమించుకుంటున్నా, తను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఓరి దుర్మార్గుడా, నువ్వు ఇంత నీచుడివని నాకు తెలియదు. మీ అన్నకు కాబోయే భార్యను ప్రేమించడం తప్పు, అదొకటే కాదన్నట్లు తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడం అంతకన్నా తప్పు. ఛీ, నీలాంటి వాడిని చూస్తుంటే కంపరంగా ఉంది. ఛీ అంటూ జైని అసహించుకుంటుంది అంజు. అవును, నేను చేసింది తప్పే, నాకు తెలుసు, కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు. దీపాలి నేను కాలేజీలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నాం. మా ఇద్దరికి గొడవలు జరిగి విడిపోయా. కానీ అనుకోకుండా తను నా బ్రదర్కి కాబోయే వైఫ్గా నాకు దర్శనం ఇచ్చింది. అప్పటి వరకు తనని మర్చిపోయాను అనుకున్న నేను ఒక్కసారిగా నా పాత ప్రేమను చూసేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒకరోజు తాగిన మా ఇద్దరి మధ్య తప్పు జరిగింది. ఇదంతా మేము కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. ఎవరు తప్పు చెయ్యాలనుకోరు అంజు, అది అలా అనుకోకుండా జరుగుతుంది. దాని కారణంగా ఇప్పుడు తను ప్రెగ్నెంట్. మా ఈగోలకి ఫ్యామిలీకి మధ్య ఆ బిడ్డను అంతం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను హెల్ప్ అడుగుతున్నాను. జై బాధపడడం చూసి తనకు కూడా బాధేస్తుంది. అది కాదు జై, ఈ విషయం మీ అన్నయ్యకి ఫ్యామిలీకి చెప్పి సరిదిద్దుకోవచ్చుగా మీ రిలేషన్ని. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదంజు, నీకు తెలిసే ఉంటుంది. నాకు నా బ్రదర్కి అస్సలు పడదు. నాకు తెలియక ఆవేశంలో చేసిన 2 తప్పుల వల్ల మేమిద్దరం విడిపోయాం. నిజం చెప్పాలంటే అసలు పెళ్ళే వద్దన్నవాడు దీపాలి నా లవర్ అని తెలిసి కావాలని పెళ్లి ఒప్పుకున్నాడు, నన్ను అనుక్షణం టార్చర్ చేయడానికి. అటువంటి వాడు ఈ విషయం చెప్తే ఊరుకుంటాడా? లేదు. ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా మమ్మీకి దీపాలి నచ్చదు. ఇంకా డాడీ విషయానికి వస్తే ఆయన నిన్ను కోడలు చేసుకోవాలని పంతం పట్టి కూర్చొని ఉన్నాడు. నాకు ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదు అంజు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. కానీ నేను ఎలా హెల్ప్ చేస్తాను? నువ్వు జస్ట్ పెళ్ళికి ఒప్పుకో అంజు, చాలు, మిగతాది నేను చూసుకుంటాను. నేను దీపాలి పారిపోయి ఎక్కడైనా హాయిగా బ్రతుకుతామనుకుంటున్నాం. అందుకే దానికోసమే ఎవరికీ మా మీద అనుమానం రాకూడదనే ఈ పెళ్లి డ్రామా. సారీ జై, నేను ఏ విధంగా నీకు హెల్ప్ చేయలేను. నన్ను వదిలే, ఇవన్నీ నీ హెడేక్, నువ్వే పడుకో, నన్ను లాగొద్దు ఇందులోకి అంటూ అంజు వెళ్ళబోతుంది. ప్లీజ్ అందు, ఇప్పుడు కనుక హెల్ప్ చేయకపోతే నేను చనిపోతాను. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? లేదు, జరిగే చెప్తున్నా. నీకు నచ్చింది చేసుకో, గో టు హెల్ అంటూ వెనక్కి తిరుగుతుంది అంజు. అంతే, వెంటనే జై తన చేతిలోని విషయం తాగేస్తాడు. ఒక్క క్షణంలో జరిగింది చూసి షాక్ అవుతుంది అంజు. ఏం చేయాలో అర్థం కాదు తనకి. వెంటనే తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. మరి నెక్స్ట్ ఏమవుతుంది? జై బతుకుతాడా? అంజు పెళ్ళి ఒప్పుకుంటుందా? అంజలి పెళ్ళి ఒప్పుకుంటుందా? లేదా మరి అర్జున్ అంజలిల పెళ్ళి జరుగుతుందా? లేదా? ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.